ఒక పీసు 2 పీసు వచ్చిన కాడ నుంచి ప్యాంట్లు తడిసిపోతాయి మనకి. రొయ్యల చెరువులో మనకి ఆర్ఎంఎస్ అని అంటారు, రన్నింగ్ మోర్టాలిటీ అని అంటారు. అసలు ఇది ఎందువల్ల వస్తుంది, దీన్ని వస్తే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. రన్నింగ్ మోర్టాలిటీ ఎందువల్ల వస్తుంది అని అంటే, సమ్మర్ టైంలో మీ చెరువులో కానీ నెంబర్ కానీ ఎక్కువ ఉంటే, ఉండాల్సిన సాంద్రత కంటే డెన్సిటీ ఎక్కువగానే ఉంటాయి. అంటే మామూలుగా ఎకరానికి 1,00,000 కాకుండా ఎకరానికి 2,00,000 చొప్పున అలా పోస్తారనుకోండి, నెంబర్ ఎక్కువ పోస్తే ఏమవుతుందంటే రన్నింగ్ మోర్టాలిటీలు వచ్చేస్తాయి. ఇంకో విషయం ఏంటంటే ట్యాంక్ కెపాసిటీ బట్టి ఉంటుంది అనమాట. ఒక ట్యాంక్ ఏంటంటే ఎకరానికి 2 టన్నులు 2.5 టన్నులు ఇంత టన్నేజ్ మాత్రమే ఆపగలుగుతాయి. అదే మీరు ఎక్కువ నెంబర్ పోసినప్పుడు ఏమవుతుందంటే కౌంట్ తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ టన్నేజ్ కెపాసిటీ వరకు రీచ్ అయిపోద్ది. అప్పుడు రీచ్ అయిపోయిన తర్వాత రన్నింగ్ మోర్టాలిటీ పడిపోద్ది. రొయ్య ఫ్యాన్ సెట్లు సాలకపోయినా సరే రన్నింగ్ మోర్టాలిటీ పడుతుంది. అది డివో కంప్లైంట్ అంటారు. అది అందువల్ల డివో కంప్లైంట్ అంటే ఫ్యాన్ సెట్లు సరిపోకపోతే డివో కంప్లైంట్లో పడిపోయి రొయ్యలు కింద పడిపోతాయి. అప్పుడు కూడా రన్నింగ్ మోర్టాలిటీకి వచ్చేస్తుంది. ఊరికే ఇందులో నుంచి అందులోకి మారిపోద్ది. ఆర్ఎంఎస్ అంటారు అన్నమాట దానికి. ఆర్ఎంఎస్ రొయ్య నడుస్తూ పడిపోద్ది. దీనికి ఇందులో వేరే ఆప్షన్ అయితే ఉండదు. ఇది ఆర్ఎంఎస్ కిందకి వస్తుంది. ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, రొయ్య నెంబరు మనం రొయ్యల చెరువులో నెంబర్ అయితే తక్కువ వేసుకోవాలి. ఎక్కువ నెంబర్లు కాకుండా ఎకరానికి ఒక 70,000 నుంచి 1,00,000 లోపు పోసుకోవాలి. నీళ్లు వచ్చేసరికి 5.5 నుంచి 6 అడుగుల లోతు నీళ్లు ఉండాలి. ఈ 5.5 నుంచి 6 అడుగుల లోతు నీళ్లు లేదనుకోండి, నెంబర్ ఎక్కువైపోయి ఏమవుతుందంటే వేసవికాలంలో ఇది వాటర్ హీట్ వచ్చేసి దానివల్ల కూడా రన్నింగ్ మోర్టాలిటీ పడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వేసవికాలంలో రన్నింగ్ మోర్టాలిటీ అనేది బాగా ఎక్కువగా అయితే రావడమే జరుగుతుంది. అందుకే వేసవికాలం క్రాపులు వచ్చేసరికి తక్కువ నెంబర్లు వేసుకుని మీరు ముందుకెళ్ళాలి. చాలామంది ఏమంటారు, అన్న వేసవికాలం వైరస్లు ఏమి రావు అని ఒకటి ఉంది మనకి. సో ఈ వైరస్ నుంచి కాపాడగలుగుతాం తప్ప ఆర్ఎంఎస్ నుంచి మాత్రం మనం తట్టుకోలేం. ఈ ఆర్ఎంఎస్ నుంచి కూడా తక్కువ పట్టుకోవాలంటే తక్కువ నెంబర్లు అయితే వేసుకోవాలి రొయ్యల చెరువులో. సో ఇదొకటండి. ఇంకో విషయం, ఫ్యాన్ సెట్లకిను రొయ్య ఎదుగుదలకి ఏమైనా సంబంధం ఉందా అని అయితే ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. ఫ్యాన్ సెట్లు దేనికని, డివో కంప్లైంట్ రాకుండా ఉండడం కోసం రొయ్యల చెరువులో ఫ్యాన్ సెట్లు ఓన్లీ డివో కంప్లైంట్కి సంబంధించి తప్ప ఎదుగుదలకి ఎలాంటి ప్రోత్సాహం ఉండదు. కానీ రైతులు కూడా చాలామంది నమ్మేది ఏంటంటే ఫ్యాన్ సెట్లు బాగా తిరిగితే ఎదుగుదల కూడా బాగుంటుంది అని అంటారు. ఒక ఫ్యాన్ సెట్ టన్నేజ్ ఎంత కెపాసిటీ ఆపుతుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫ్యాన్ సెట్ ఉంది చూడండి, అది వచ్చేసరికి 8 గంటల నుంచి 10 గంటల లోపు, అంటే 8 గంటలు ఆపొచ్చు, 9 గంటలు ఆపొచ్చు, 10 గంటలు ఆపొచ్చు. ఇంతే ఆపొద్దు. అంటే రెక్కలను బట్టి అవి 10 రెక్కలు ఉన్నాయి కాబట్టి అవి 9 గంటల వరకు మ్యాక్సిమం వేసుకోవచ్చు. అంతవరకు కెపాసిటీ అయితే ఆపుద్ది. అది మన టైం బాగుంటే వేసవికాలం అంతే ఆపుద్ది, 8, 9 ఇంత మించి ఆపలేదు. వర్షాకాలం అయితే టన్ను ఆపుద్ది. సో వర్షాకాలం వచ్చేసరికి ఏంటంటే కూలింగ్ ఉంటుంది వాతావరణంలో కూడా, దాని మూలంగా అయితే టన్ను ఆపగలడం అయితే జరుగుద్ది. సో ఇది ఎదుగుదలకి దానికి అనేది సంబంధం అయితే ఉండదండి. అసలు ఎదుగుదల అనేది యాజ్ ఇట్ ఈస్, మీ నెంబర్ తక్కువ ఉంటే ఎదుగుదల వస్తుంది స్పీడ్గా. ఫ్యాన్ సెట్లు ఎంత ఎక్కువ తిరిగినా సరే డివో కంప్లైంట్ని రెసిస్ట్ చేయగలదు తప్ప ఎదుగుదలకి ఎలాంటి ప్రోత్సాహం అయితే ఉండదు. నాకు తెలిసిన మట్టుకు అయితే ఉండదు. ఇప్పుడు మేము 5 క్రాపులు చేసాము, 5 క్రాపులు నాకు సక్సెస్ లేదు. ఒకవేళ ఇది తప్పు అయితే క్షమించండి. ఒకసారి దానికి సంబంధించింది ఏంటంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. మ్యాక్సిమం అయితే ఉండదు. డివోకి సరిపెడతాం కోసం మాత్రం కంపల్సరీ ఉంటుంది. మీ చెరువులో ఉన్న టన్నేజ్ని బట్టి ఫ్యాన్ సెట్లు పెట్టుకోవాలి. ఒక ఫ్యాన్ సెట్ 4 రెక్కల ఫ్యాన్ సెట్ ఉంది, 5 గంటలు ఆపుద్ది, అంతవరకు దాని కెపాసిటీ. అంతకించి ఆపాలంటే ఆపలేదు, డివో సరిపెట్టలేదు మిగిలిన రొయ్యలకి. అర్థమైందా? పెద్ద ఫ్యాన్ సెట్ ఉంది, 9 గంటలు 10 గంటలు, ఇంతవరకు సరిపోతుంది. ఈ నెంబర్ని బట్టి మీరు అడ్వాన్స్గానే ఒక వారం రోజుల ముందు నుంచి కానీ ఇంకో ఫ్యాన్ సెట్ రెడీ అయితే పెట్టుకోవాలి టన్నేజ్ని బట్టి. ఓకేనా? దీనికోసం అయితే మాత్రం ఉంటుంది తప్ప ఎదుగుదలకి ఎలాంటి సంబంధం ఉండదు. ఎదుగుదల ఉండాలి అని అంటే ఏంటంటే నెంబర్లు తక్కువ పోసుకోవాలి. మీరు హార్డ్ లైన్ పోసుకున్నా, సయాక్వా పోసుకున్నా, ఏది పోసుకున్నా సరే నెంబర్లు తక్కువ పోసుకుంటే మీకు ఫాస్ట్గా కౌంట్లు తీయడం, ముందులు కూడా తక్కువ అడగడం, మీకు చిట్రైల్లో వాటిలో పీసులు రాకపోవడం, ఒక పీసు 2 పీసు వచ్చిన కాడ నుంచి ప్యాంట్లు తడిసిపోతాయి మనకి. ఏంటంటే ఉన్న వాస్తవాలు అవి మనం మాట్లాడుకోవాలి. సో ఆ పీసులు రాకుండా ఉండాలంటే నెంబర్లు తక్కువ పోసుకోవాలి. ఖచ్చితంగా నెంబర్లు తక్కువ అయితే ఎవరో పోయారు, ఖచ్చితంగా మీ ఇష్టం వచ్చినట్టు పోసేస్తారు. సో ఇబ్బందులు పడతారు. అది సో ఇది 5 క్రాపులు ఎక్స్పీరియన్స్లతో చెప్తున్నాను. ఇది 6వ క్రాపు. 5 క్రాపుల నుంచి మనకు సక్సెస్ లేదు. ఈ క్రాప్ అయినా సరే సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మీరు కూడా ప్రార్థించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, గట్టి చేపలు అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, అక్కడ నుండి ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు.